ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ చూపిస్తానండి, మసాలా కర్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ చూపిస్తానండి విత్ మసాలాతో. చూసారా, నేను చిక్కుడుగాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నాటు చిక్కుడుగాయలండి, అంటే ఇంట్లో ఇవి ఆర్గానిక్వి. కావాల్సినవి ఒక 3 ఆనియన్స్ అండి. నేను ఒక పావు కేజీకి పైన ఒక 300 గ్రామ్స్ ఉంటాయండి చిక్కుడుగాయలు. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, మసాలా కింద ధనియాలు, జీరా, దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఫ్లక్స్ సీడ్స్, నువ్వులు, గ్రౌండ్ నట్, క్యాషూ నట్స్ అండి. ఇవి చిక్కుడుగాయలు. ఇప్పుడు మనము ఫస్ట్ మసాలా గ్రేవీని తయారు చేసేసుకుందాము. ఇలా ఒక పాన్ పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ నట్ వేసుకుందామండి, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతావి యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయండి. దీనిలోనే ఇంచో దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకుందామండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, ధనియాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 మెంతులు వేసుకుందామండి. ఇప్పుడు క్యాషూ నట్స్, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది గ్రేవీ కోసం కాబట్టి కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిగా ఉంటే వేగకపోతే సరిగ్గా అంత మంచి టేస్ట్ రాదు. చూసారా, వేగిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా మనము ఫ్లక్స్ సీడ్స్, నువ్వులు వేసుకుందామండి. ఇవేంటంటే త్వరగా వేగిపోతాయండి, సో అందుకని లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇవేంటంటే ఈ ఫ్లక్స్ సీడ్స్ అయినా నువ్వులైనా కొంచెం ఎక్కువ హీట్ ఉందంటే ఇలా టప్ అని పోతాయండి పైకి అన్నీ. మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటామో దాని ముందు వేసుకొని ఇలా 1 సెకండ్ నుంచి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, అన్నీ ఎలా ఎగిరిపోతున్నాయండి. కాబట్టి మనం వెంటనే ఎప్పుడైతే మనం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్నామో ఆ టైంకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. కొంచెం చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఈలోపు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకుందామండి. చూసారా, ఆనియన్స్ కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయాయి. ఇవి మనము ఒక జార్ తీసుకొని, మిక్సీ జారు, ఈ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూసారా, ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకునే మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి, దీనిలోనే మనము టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ వేసుకోవాలండి. ఇలా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అంటే 1.5 టేబుల్ స్పూన్ అవుతుందండి. ఇది కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్. నెక్స్ట్ చింతపండు గుజ్జు, నేనైతే చింతపండు గుజ్జు తీసుకుంటున్నానండి. మీరైతే చింతపండు అయినా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూసారండి, ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచి పేస్ట్ లా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. చూసారా, కర్రీకి నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కర్రీ కుక్కర్లో అయితేనే బాగుంటుందండి, టేస్ట్ కానీ బాయిల్ అవ్వటం కానీ. నేను కుక్కర్ అయితే మంచి కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసేసానండి. చూడండి, ఇప్పుడు దీనిలో మనము ఒక రెడ్ చిల్లీ వేసుకుందామండి. ఇది ఆప్షనల్, వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందామండి. ఇది కొంచెం చూసారా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. చూడండి, ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఆనియన్స్ చాలా గ్రేవీ, అంటే మంచి గ్రేవీ కర్రీ అండి. రోటీకి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి.
నెక్స్ట్ నేను ఇందాక మెంతులు వేయలేదు కాబట్టి ఇప్పుడు మెంతి పౌడర్ ఒక చిటికెడు వేసుకున్నాం. మసాలాలో మెంతులు వేయలేదండి, సో అందుకని. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయ యాడ్ చేసుకున్నామండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ఉన్నాయి కదండి, దాన్ని వేసేసుకుందాం. దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేసేసి ఒకసారి, నేను కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి కదండి, అవి నేను పైన అంటే గింజలే తీసుకున్నానండి, మొత్తం తీసుకోకుండా. కొంచెం ఇట్లా గింజలు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకున్నామండి. ఇది ఆప్షనల్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే ఒక బిగ్ టమాటో తీసుకున్నాను. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆ మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. టమాటాలు కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉండాలి కాబట్టి ఈలోపే టమాటోస్ బాయిల్ అయిపోతాయి. గ్రేవీ అంతా ఇలా వేసుకొని మిక్స్ చేసేద్దాం. చూస్తారు, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇది కొంచెం ఫ్రై అయ్యి మనకు ఆయిల్ పైకి రావాలండి. అప్పుడు కానీ మనం కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం. చూసారా, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి పేస్ట్ కూడా. చూసారా, ఆయిల్ అంటే ఇలా పైకి వచ్చేసింది. టమాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము థిక్గా ఉంది కదండి, కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి, ఎందుకంటే ఇది మరీ గట్టిగా ఉంది కదా. సో నేను ఒక 300 ml అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి, సాల్ట్ ఇవి సరిపోయిందా లేదా అనేది. ఈ స్టేజ్లో మనం చూసుకొని కొంచెం కసూరి మెతి వేసి లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం కసూరి మెతి తీసుకొని క్రష్ చేసి వేసుకుందామండి. ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. చూసారండి, మిక్స్ చేసేసానండి. టేస్ట్ కూడా చూసాను, అన్నీ సరిపోయాయి. సో ఇప్పుడు మనము కుక్కర్ లిడ్ పెట్టేసుకుందామండి. పెట్టేసండి. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 2 విజిల్స్ వచ్చండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మన కర్రీ. చూసారు, 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుక్కర్ విజిల్ ఆరిపోయిందండి. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారండి, మన కర్రీ ఎమ్మిగా రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనికి మనము కొత్తిమీర కొంచెం గార్నిషింగ్ చేసుకొని తీసేసుకుందాం. చూసారా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇది రోటీకి చపాతీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను రోటీలో వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. రోటీ, రైస్, చపాతీ, పుల్కాతో కూడా చాలా బాగుంటుంది. చూసారా, గ్రేవీ చాలా బాగుందండి. బిర్యానీలో కూడా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం గ్రేవీ ఉంటేనే కదండి టేస్ట్ బాగుండేది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.